హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి ఈ అప్డేట్ అండి. ఏంటి, మీరు కాలేజీకి వెళ్తే హాల్ టికెట్స్ ఇంకా ఇవ్వలేదా? సో ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి. నిన్ననో మొన్ననో కేయూలో మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే 4 ఇయర్స్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కదా, మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయము అని ఒక మాట అన్నారు. అదే కాకుండా ఎగ్జామ్స్ కాలేజీకి పే చేశారు కదా, అవి యూనివర్సిటీకి కొన్ని కాలేజెస్ పే చేయలేదు కదా, 25th వరకు టైం అయితే ఇచ్చారు. సో నిన్న మీటింగ్ జరిగితే దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కదా, మేమైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటున్నాం అని అన్నారు. మన కేయూ ఒకటే కాదండి, పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేశాయి. ఇది మళ్ళీ ఎప్పటికి రీషెడ్యూల్ చేయబడుతుంది అంటే మే నెక్స్ట్ మంత్కి రీషెడ్యూల్ చేయబడుతుంది. మరి ఇదైతే ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. ఇది కాలేజ్ గ్రూప్స్లో ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని కాలేజెస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఎగ్జామ్స్ ఉంటాయా లేవా, పోస్ట్పోన్ అవుతాయా లేదా అనేది 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి పోస్ట్పోన్ చేశారు, రెండోసారి పోస్ట్పోన్ చేస్తే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాటి రిజల్ట్ వచ్చి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ రాసి వాటి రిజల్ట్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఒక్కసారి అంటే పోస్ట్పోన్ చేస్తారులే, కానీ ఊరికే 2-3 సార్లు పోస్ట్ చేసుకుంటా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు అలా చేసినా బాగుండేది. బట్ ఎగ్జామ్స్ ఇటు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ పోస్ట్పోన్ చేస్తే ఇటు ప్రిపరేషన్ కాలేము, అటు ఎగ్జామ్ టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించుకుంటూ ఉంటున్నాము. ఇలా ఉండడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఇది అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా కేయూ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ నేను మళ్ళీ వీడియో చేస్తాను. అప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్ డిగ్రీ అప్డేట్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళ కాలేజ్ గ్రూప్స్లో ఏమేమి పెడుతున్నారు ఏంటి అనేవి షేర్ చేస్తున్నారు, మీకు కూడా యూజ్ అవుతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో అప్పటి వరకు ఇదండి వీడియో అనేది.